మేషరాశి. అమ్మ, ఈరోజు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అధిక అవకాశాలు ఒకటి కనబడుతున్నాయి. ముందుగా దాంతోపాటుగా ఈ రోజున ప్రశాంతత తక్కువగా ఉండడం, శ్రమ అధికంగా ఉండడం, కావలసిన వ్యక్తుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం, ముఖ్యంగా స్థిరాస్తుల కొరకు కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యక్తుల కొరకు కావచ్చు ధనం ఖర్చు పెట్టడం, విదేశీ ప్రయాణాల కొరకు, దూర ప్రాంతాల ప్రయాణాల కొరకు, ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు కూడా ధనం ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా తల్లితో కలిసి చక్కటి ప్రణాళికలు, తల్లి యొక్క ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా నెట్వర్క్ పెంపొందించుకుంటారు, స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి, కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సజ్జన సహకారంతో ఆగిన పనులు పెంపొందించుకోవడం, పరాక్రమం పెరగడం, సామర్థ్యంతో అనుకున్న పనులు సాధించడం, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశించిన విధంగా పొందగలగడం, అదేవిధంగా మీరు ఏర్పరచుకున్న నిర్ణయాలలో చక్కటి ఆలోచనలతో తీసుకునే మంచి నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆదాయం కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో మాట విలువ కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఆదాయంతో పాటుగా గౌరవం, మాట విలువ, వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి ఉంది. వృత్తిలో అధిక శ్రమ, బాధ్యతలు, ఇబ్బందులు, సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా దాన్ని మంచి మాటలతో వాటిని అధిగమిస్తూ ఆ యొక్క శ్రమ కనబడకుండా పనిని సాధించుకుంటూ ఇచ్చిన పనిని ఇచ్చిన సమయంలో పూర్తి చేసి మంచి పేరు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు.